హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా బదిలీల పైన ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీలు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలలో దీనికి తీసుకురానున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలు ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని ఈ నెల 28 లోపు పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఉపాధ్యాయులు 8 ఏళ్ళు, ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీలు ఉంటుంది. ఆ బదిలీలను ఖచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడి కేటగిరీలో ఒక్కసారి మాత్రమే పనిచేయాలనేది నిబంధన తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరీల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెల్లోకి బడికి వరకు బదిలీ వెళ్లాల్సి వస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. పైరవి సిఫార్సులకు, బదిలీలకు ఆస్కారం లేకుండా అన్ని కౌన్సిలింగ్ బదిలీలలోనే జరిగేలా చట్టం నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ముందు కీలక మంత్రి ఆయన పిఏ కొందరు అధికారులు కలిసి భారీగా పైరవీలు బదిలీలు నిర్వహించాలని, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారని చెప్పడం జరిగింది. దీనిపైన త్వరలోనే మనకైతే ఒక అదిరిపోయే శుభార్త అయితే రానున్నమాట.